మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం చివరి మాట, మేనే మేనే టేకెల్ ఫార్ సిన్. బెల్షస్సరు అనేటువంటి రాజు బబులోను సంస్థాన అధికారిగా రాజుగా ఏలుబడి చేస్తున్న సమయంలో అతడు తన అధిపతులతోనూ తన ఎద్దుకు వచ్చినటువంటి స్నేహితులతోనూ బంధువులతోనూ కలిసి విందు చేస్తూ ఉండగా కంటికి నచ్చినట్లుగా మనసుకు మెచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారంగా జరిగిస్తూ ఉండగా అతని కనులు ఎదుట ఒక హస్తము, ఒక అరచెయ్యి వచ్చి ఈ వ్రాత వ్రాసాను. ఆ వ్రాసిన శాసనం ఏదనగా మేనే మేనే టేకెల్ ఫార్ సిన్. ఈ బెల్షస్సరు బబులోను యొక్క మొట్టమొదటి రాజు నెబుకద్నెజరు యొక్క కుమారుడు ఎవిల్మెరోదకు, అతని కుమారుడు బెల్షస్సరు. ఇక్కడ జరిగిన విషయాన్ని మనం క్లుప్తంగా అర్థం చేసుకోవాలంటే ఈ 5వ అధ్యాయంలో బెల్షస్సరు యొక్క తండ్రి ఎవిల్మెరోదకు చుట్టూ ఉన్న సైన్యం అప్పటికే తన రాజ్యాన్ని ముట్టడి వేసి ఉండగా, ఈ మాదీయులు పార్సీకులు చుట్టూ ముట్టడి వేసి ఉండగా అతడు భయపడి ఆ దేశాన్ని విడిచి దాక్కున్నట్లుగా చరిత్రలో కొన్ని ఆధారాలు. అయితే ఆ సమయంలో అతని కుమారుడైన బెల్షస్సరు రాజుగా రాజరిక పరిపాలనకు సిద్ధపడ్డాడు. అతడు రాజుగా ఉన్నాడు. అయితే ఇతడు ఏమీ ఎరుగని వాడుగా, ఏమీ తెలియని వాడుగా దేవుని ఆలయంలో ఉన్నటువంటి ఉపకరణాలు, ఈ నెబుకద్నెజరు రాజు ఏదైతే ఇజ్రాయిల్ నుంచి యెరూషలేములో నుండి సొలొమోను కట్టిన మందిరాన్ని ధ్వంసం చేసి అందులో ఉన్నటువంటి ఉపకరణాలు, పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి ఆభరణాలు, ఆ యొక్క గిన్నెలు, ఆ యొక్క పనిముట్లన్నీ కూడా తీసుకొచ్చి తన ఆస్థానంలో పెట్టుకుంటే వాటిలో దేవుని ఆలయం కొరకు వాడేటువంటి ఉపకరణాలను తీసుకొచ్చి తన ద్రాక్షరసం తాగడానికి, తన అధిపతులతో పాటు వ్యర్థమైనటువంటి భోజనాలను భుజించడానికి ఇలా వాటిని వాడుతూ ఉండగా దేవుని ఉగ్రత వెంటనే బెల్షస్సరు మీదకి వచ్చింది. బెల్షస్సరు, నీ దగ్గరికి నేను పంపిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, నేను నీకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అంటే మేనే మేనే టేకెల్ ఫార్ సిన్. ఈ మాట అతను ద్రాక్షరసం తాగుతూనే ఉన్నాడు. ఒక హస్తం వచ్చింది, అతని కనుదుట రాయబడింది. అది చూస్తున్న వారందరూ ఆశ్చర్య తమగ్నులైపోయారు, భయాందోళనకు గురైపోయారు. ఏం అర్థం కావట్లేదు. బెల్షస్సరు మౌనంగా భయపడిపోతూ నిలిచిపోయాడు. దీని అర్థం ఏంటి, అసలు అదేంటి, ఆ చెయ్యి ఏంటి, రాయడం ఏంటి, ఏ భాష అది అని అతనికి ఏమీ అర్థం కాక మౌనంగా ఉండిపోతే అతని తల్లి అయినటువంటి ఎవిల్మెరోదకు ఒక భార్య బెల్షస్సరు దగ్గరకు వచ్చి, నీ తండ్రి కాలంలో ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు దానియేలు. నెబుకద్నెజరుకి ఎన్నో అనుమానాలు వచ్చినాయి, ఎన్నో అర్థం కాని కళలు వచ్చినాయి. వాటన్నిటికీ అతడు భావం చెప్పాడు. అతడు దేవదూతల ఆత్మ కలిగిన వాడు, అతడు దైవ జ్ఞానం పొందినవాడు, అతడు బుద్ధి కుశలత కలిగిన వాడు, తెలివి జ్ఞానము కలిగిన వాడు అని అతని గురించి చెప్పి బెల్షస్సరుకు బోధించింది. వెంటనే బెల్షస్సరు అతన్ని పిలిపించాడు. దానియేలుని పిలిపించి, ఈ మాట యొక్క అర్థాన్ని నువ్వు తెలియజేసినట్టయితే నేను నీకు కొన్ని బహుమానాలు ఇస్తాను, నేను గణపరుస్తాను. ఏమని గణపరుస్తారంట అని చూసినట్లయితే మనం ఉదారంగు వస్త్రములు ఇస్తాను, మెడను సువర్ణ కంఠభూషణము ఇస్తాను, మరియు 3వ అధిపతిగా నేను నిన్ను నియమిస్తాను, బహుమతులు, బంగారాలు, ఇలా దానాలు అనేకమైన నీకు ఇస్తాను అని దానియేలుతో చెప్పాడు. దానియేలు అన్నాడు, నీ బహుమానాలు, నీ దానదత్రాలు, నీ ఉదారంగు వస్త్రాలు, నీ బంగారం ఇంకెవరికన్నా ఇవ్వు, కానీ నాకు అవన్నీ అవసరం లేదు. నేను నీ కొరకు దేవుడు నాకు చెప్పినే చెప్తాను అని ఆ మాటను చదివాడు. చదివిన మాట ఏంటంటే మేనే మేనే టేకెల్ ఫార్ సిన్. ఇంతకీ గోడ మీద రాయబడినటువంటి భాష ఏ భాష? అది దేవదూతల భాష, దేవుడు రాసినటువంటి భాష. అది మనుషులకు అర్థం కాదు. కానీ దానియేలు దేవుని ఆత్మతో నింపబడి ఆ భాషను చదవగలిగాడు. ఆ చదివిన భాష అరామిక్ భాష. ఆ అరామిక్ భాషలో చెప్పబడిన మాట మేనే మేనే టేకెల్ ఫార్ సిన్. ఇంతకీ గోడ మీద రాయబడినటువంటి భాష ఏ విధంగా రాయబడింది అంటే మనం దాన్ని గ్రహించలేం. కారణం ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఆ వచనం లేదు. దాని అర్థాన్ని అరామిక్ భాషలో చెప్పడం బట్టి ఆ భాషే ఇక్కడ రాయబడింది, మేనే మేనే టేకెల్ ఫార్ సిన్. ఈ దానియేలు గ్రంథం మొత్తం 3 భాషలో రాయబడింది. మొదటి అధ్యాయం అంతా హెబ్రూ భాషలో రాయబడింది. తర్వాత 2 నుంచి 7 అధ్యాయాలు అరామిక్ భాషలో రాయబడింది. మరలా 8 నుంచి 12 అధ్యాయాలు కూడా హెబ్రూ భాషలోనే రాయబడింది. కాబట్టి ఈ రాయబడినటువంటి అధ్యాయంలో ఇదంతా కూడా అరామిక్ భాష నుంచి మనకి తెలుగు ట్రాన్స్లేట్ అయింది. ఇది మేనే మేనే టేకెల్ అనేది అరామిక్ భాష. ఇప్పుడు దానియేలు దాని గురించి చెప్తున్నాడు. నీవు చూస్తున్నటువంటి ఆ భాష ఏంటంటే మేనే మేనే టేకెల్ ఫార్ సిన్. దాని అర్థం ఏంటంటే, మేనే అనగా నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూచి, దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. 2 టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడ్డావు. 3 ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీలకును ఇవ్వబడెను. 3 విషయాలు మేనే మేనే టేకెల్ ఫార్ సిన్. ఒక చిన్న మాటలో ఇన్ని
అర్థాలు ఉన్నాయా? అవును. దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మలో ప్రార్థన చేయాలనేది. అందుకే మనుషులతో అర్థమయ్యేలాగా మాట్లాడేదానికంటే దేవుని ఆత్మతో నింపబడి చేసేటువంటి ప్రార్థన చాలా బలముగా ఉంటుంది. అందుకే రోమిలకు రాసిన పత్రికలో ఆత్మను పొందుకుంటే పరిశుద్ధాత్మను మనకి ప్రార్థించడం చేతగదు కనుక ఆయన మనలో ఉండి ఉచ్చరింపన సఖ్యముగాన మూలికలతో దేవునికి సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి భాషలతో అన్ని భాషలతో మనల్ని ప్రార్థన చేయనట్లుగా ఆయన మనలో ఉండి ప్రార్థన చేస్తాడు. తండ్రికి ప్రార్థన చేస్తాడు, యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తాడు, పరిశుద్ధాత్మ మనకు సహాయం అనుగ్రహించి మనలో నుండి ఆయన ప్రార్థన చేస్తాడు. కాబట్టి మనం ఆత్మతో నింపబడి ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండు, ఇక చిన్న మాట దానిలో చిన్నటువంటి చాలా అర్థం మనం చూసినట్టయితే బెల్షస్సరు లెక్క దేవుడు తేల్చేశాడు, త్రాసు తూసేశాడు, లెక్క కొట్టివేశాడు, అయిపోయింది. కారణం ఏంటంటే దేవుని ఉపకరణాలు, పరిశుద్ధమైనటువంటి ఆభరణాలు, దేవుని ఆలయంలో ఉండవలసినటువంటి ఆ యొక్క వస్తువులను తీసుకొచ్చి తన ద్రాక్షరసం తాగడానికి, విందు చేయడానికి ఉపయోగించడం, తుచ్చమైన వాటిని ఉపయోగించడం అనేది బెల్షస్సర్ మీదకి దేవుని ఉగ్రత రావడానికి కారణమైంది. అయితే ఈ మాట చెప్పిన వెంటనే దానియేలుని ఘన సత్కారాలు చేసి బహుమానాలు ఇచ్చి ఉదారంగా వస్త్రాలు తొడిగించి 3వ అధిపతిగా దానియేలుని ఘనపరిచాడు బెల్షస్సరు. ఆ రోజు రాత్రే అతడు బెల్షస్సరు అనేటువంటి రాజు మరణించాడు. ఆ రోజు రాత్రి నుండే మాదీలు, పారసీకులు ఆ దేశాన్ని ఆక్రమించుకొని దేశాన్ని పరిపాలించడం ప్రారంభించారు. కాబట్టి మెనెమెనెటికిల్ అనేటువంటి పదాన్ని మనం చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, కానీ ఈ దానియేలు గ్రంథం 5వ అధ్యాయానికి మాత్రం ఆపాదించేసి బెల్షస్సరుకి మాత్రం ఆపాదించేసి దీని అర్థం ఇది అని మనం తెలుసుకుని వెళ్ళిపోవడం మట్టు కాదు. కానీ మన విషయంలో దేవుడు ఇదే మాట మాట్లాడితే మన పరిస్థితి ఏంటి? వాక్యం సెలవుస్తుంది, దేవుని తీర్పు దేవుని ఇంటి యొద్ద నుంచి మొదలవుతుంది. అది ఒకవేళ మన ఇంటి దగ్గరే మొదలైతే, ఆ లెక్క మన ఇంటి దగ్గరే ప్రారంభించబడితే ఎలా ఉంటుంది? ఇదే మాట ప్రభు మనకి సెలవిస్తే, నీ ప్రభుత్వం అంటే నీ బ్రతుకు, నీ భక్తి విషయంలో నేను లెక్క చూశాను, నిన్ను త్రాసులు తోచగా నువ్వు తక్కువగా కనపడ్డావు, నీ యొద్ద నుంచి నీ ఆత్మ నేను తీసివేస్తున్నాను, నువ్వు సంపాదించిన ఆస్తి నీ చుట్టూ ఉన్న శత్రులకి అప్పగించేస్తాను అనేటువంటి మాట మన యొద్దకు వస్తే మనం దాన్ని ఏ విధంగా తట్టుకోగలం? మనం ఆ మాట ఎదుట ఏ విధంగా నిలబడగలం? కనుక సమయం ఉండగానే, దేవుని యొక్క కృపాకాలంలో మనం ఇంకా నిలిచి ఉండగానే, మన నాడిలో శ్వాస ఇంకా నిలిచి ఉండగానే, మన జీవనం ఇంకా సజీవంగా ఉండగానే, ఆయన మనకి ఇంకా లెక్క తూచక ముందే, మన యొక్క జీవితాన్ని ఆయన కొట్టివేయక ముందే, ఈ ఆత్మదీపాన్ని ఆర్పివేయక ముందే దేవుని ఎదుట మనం పశ్చాత్తాపడి, ప్రభువా నీకు ఆయాసకరమైనటువంటి క్రియలు నేను చేసినందున నేను పాపినయ్యాను, నీవు నా కొరకు శిలువలో యాగమయ్యావు, నా పాప నిమిత్తం, నా శాప నిమిత్తం, నా రోగ నిమిత్తం నువ్వు శిలువ మరణాన్ని పొందావు, వాటన్నిటిని నువ్వు అనుభవించావు, కేవలం నేను విశ్వాసం ఉంచిన ఎడల నా పాప నుంచి నన్ను విమోచిస్తానని నాకు తెలియజేశావు, కనుక నేను నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నా అవిధేయతను ఒప్పుకుంటున్నాను, నీ దృష్టిలో విలువైనటువంటి నా యొక్క దేహాన్ని, నా యొక్క చూపులను, తలంపులు, ఆలోచనలను నేను పాపానికి అప్పగించేస్తున్నాను ప్రభా, దయచేసి నన్ను క్షమించాను. నేడు మనం ఆయన పాదాల ఎదుట నిలబడినట్లయితే, ఒప్పుకున్నట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే ఆయన మనల్ని క్షమించి పరలోకానికి, ఆయన రాజ్యానికి వారసులుగా చేరుస్తాడు. బెల్షస్సరు ఆ అర్థాన్ని తెలుసుకున్నాడు, కానీ దానికి తగినట్లుగా తన జీవితాన్ని మార్చుకోలేకపోయాడు. అయ్యో నా జీవితం ఇంకా కొట్టివేయబడుతుంది అని పశ్చాత్తాపడినట్టుగా వాక్యంలో రాయబడలా, కనుక అతని జీవితం అక్కడతో కొట్టివేయబడింది. మనం పశ్చాత్తాపడడానికి ఇది సమయం ఉంది, ఇది కృపాకాలం. దేవుని ఉగ్రతకు ఆయన ముందు దయను అనుగ్రహించాడు, కరుణను అనుగ్రహించాడు, ఆయన వాత్సల్యతను మన మీద ఉంచాడు, ఆయన దయగల చూపును మన మీద ఉంచాడు. కనుక మనం ప్రార్థన చేసి ఒప్పుకున్నట్లయితే ఆయన మన పాపాలను, అవిధేయతను క్షమిస్తాడు. బెల్షస్సరు యొక్క జీవితం అక్కడతో ముగించబడ్డానికి తను తెలుసుకున్న జ్ఞానాన్ని, తను తెలిసినటువంటి వాక్యాన్ని విని విడిచిపెట్టాడు, దానికి విధేయత చూపించలేకపోయాడు. గొప్ప రాజు అయి ఉన్నాడు, ప్రపంచ దేశాలని అతని ఆధిపత్యంలో ఉన్నాయి, గొప్ప ఆధిక్యతను పొందుకుని ఉన్నాడు, బంగారు పాలనలో ఉన్నాడు, పసిడి పాలనలో ఉన్నాడు, కానీ అతడికి కనీస జ్ఞానం లేకపోయింది. దేవుని యొద్ద పశ్చాత్తాపడడం, ప్రార్థించడం, విధేయత చూపించడం అనేది లేకపోవడం వల్ల బెల్షస్సరు తక్కువ సమయంలోనే రాజుగా నిర్ణయించబడ్డాడు, తక్కువ సమయంలోనే తన యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టి మరణించాడు. కనుక దేవుని యొక్క చేత్తోనే రాయబడినటువంటి శాసనం వెంటనే ప్రభావం చూపింది. వాక్యంలో రాయబడినటువంటి మాట మలకి గ్రంథంలో, యెహోవా యందు భయభక్తులు గల వారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఆయన చెవికి ఆలకిస్తాడు. వారికి మాటలను, క్రియలని రాయడానికి ఆయన ఒక పుస్తకాన్ని పెట్టి ఉన్నాడని, మన ప్రార్థన రాయడానికి ఆయన ఒక పుస్తకాన్ని పెట్టాడు, మన కన్నీళ్లు దాచడానికి ఆయన ఒక కవిలను ఉంచాడు, ఆయన శిరాబుడ్డలను ఉంచాడు. కనుక మన ప్రతి ఒక్క క్రియ లెక్కించబడుతుంది. ఆయన తోస్తున్నాడు, ఆయన లెక్కిస్తున్నాడు, ఆయన రాస్తున్నాడు. యూదా ఇజ్రాయేల్ పాపం
వారికి క్రియలు వజ్రముతో రాయబడి ఉంటున్నాయి, వజ్రాలతో రాస్తున్నాడంట ఆయన. ఇక దేంతో కూడా చెరపడానికి ఆస్కారం లేని విధంగా. కాబట్టి మన ప్రతి ఒక్క జీవన శైలిని, క్రియను ఆయన చూస్తున్నాడు, ఆయన లెక్కిస్తున్నాడు. ఇదే మాట మన ఎద్దుకు రాకమునిపే, సమయం ఇంకా ఉండగానే మనం దేవునితో పశ్చాత్తాపడదాం, ప్రార్థించుదాం. దానియేలు పొందుకున్నటువంటి అభిషేకాన్ని పొందుకొని దేవుని చిత్తానుసారంగా అనేకులు దేవుని వైపు నడిపించే విధంగా దానియేలు ప్రార్థనా జీవితంతో ప్రాణివలే ఆత్మతో నింపబడి దేవుని ఆత్మ జ్ఞానంతో ఆత్మలో ప్రార్థన చేయడం, దేవుని భాషలతో మాట్లాడడం, ప్రార్థించడం వంటి ఆధ్యాత్మిక విలువలతో ముందుకు సాగడం, పరలోక రాజ్యానికి వారసులమవుదాం. ఈ నా దేవుని మాటలు ప్రతివాని హృదయంలో నీరు కట్టుకు నింపచేయను కాక. తలలో ఉంచి కళ్ళు మూసేటది మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణకటాక్షం తండ్రి, నా ప్రభు కృపలో భద్రపరిచిన వాక్యాన్ని ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మెనే టిక్కలు ఫార్సన్ అనేటువంటి మాటను ప్రభావ స్పష్టంగా మీరు వివరించి ఆ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకుని ఆగిపోకుండా అటువంటి అశాసనం, అటువంటి తీర్పు, ఉగ్రత మా మీదకి రాకముందే మేము దాన్ని సరిచేసుకోవాలని, మీ దృష్టిలో విలువైనటువంటి మా యొక్క దేహాన్ని, మా యొక్క హృదయాన్ని, చూపులను, తలంపులు, ఆలోచనలు, క్రియలను అన్ని కూడా మీ కొరకు మేము వాడాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని, పరిశుద్ధమైన క్రియలకు అప్పగించుకోవాలని, నీకు అవయవాలకు అప్పగించుకోవాలని, నీకు సమర్పించుకోవాలని మీరు తెలియజేశారు. ఒకవేళ ఇక దేహంతో, ఈ అవయవాలతో పాపం చేస్తూ ఉన్నట్లయితే దానికి ఉగ్రత వస్తుందని, శిక్ష వస్తుందని మీరు తెలియజేశారు. కనుక వాక్యాన్ని ప్రతి ఒక్కటి మీరు జ్ఞాపకం చేసి ఇంకను ఇక ఆయాస్కరమైనటువంటి మార్గాల్లో వారు నడవక రక్షణ పొందుకొని సాక్షి జీవించడానికి సహాయం అనుగ్రహించండి. ఇంకను ఆత్మతో నింపబడి ఆత్మను ప్రార్థించువారుగా ప్రతి ఒక్క బిడ్డను ఆత్మీయతలో వర్ధింపచేయండి, వృద్ధులను దింపచేయండి. పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపండి, రాకడ రాజ్యానికి సిద్ధపరచమని నీకే మహిమ గంట ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధనాన్ని ప్రార్థించి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.